మొన్న సండే స్కూలు పిల్లలకి రిట్రీట్ VBS పెట్టాం. కొంతమంది పిల్లల్ని అసలు పంపించలేదండి. ఎవరి కోసం? మీ పిల్లలు బాగుపడాలని కాదా? ఊరికే జరిగిపోయినాయి అనుకుంటున్నారా? ₹1000 ఖర్చు పెట్టాం. ఎందుకండి? వారం సండే స్కూల్ జరుగుతుంది, అలా జరిగిపోతుందిలేని వదిలేలేనా? ఇంత ఖర్చు ఎందుకు పెట్టుకున్నాను? మీ పిల్లలు బాగుపడాలి, మన పిల్లలు బాగుపడాలి, వాళ్ళు బలపడాలి. చెడిపోతున్నారు. యవన కాలం వచ్చేటప్పటికి వాళ్ళు నాశనం అయిపోతున్నారు. కారణం, నీ పిల్లల్ని చిన్నప్పటి నుంచి నువ్వు శ్రద్ధ తీసుకోలేదు. నీవు చెప్పకపోగా చెప్పే చోటికి నువ్వు పంపించకుండా నిర్లక్ష్యం చేసిన ఒక అసమర్థుడివి, అసమర్థురాలివి. నువ్వు ఏమనుకుంటున్నావు పిల్లలంటే? ఊరికే కనీసం ఊరి మీద వదిలేయటం అనుకుంటున్నారా? కానే కాదు. వాళ్ళ గూర్చి మనం సంజాయిసి దేవునికి చెప్పాలి. వాళ్ళని గూర్చి మనం తప్పకుండా లెక్కప్ప చెప్పాలి. ఎందుకంటే పిల్లలు లెక్క ఏడ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు నీకు శ్రేష్టమైన పిల్లల్ని ఇచ్చారు. ఆ పిల్లల్ని ఎంత అపురూపంగా బాధ్యతగా చూసుకోవాలి. వారు పాడైపోకుండా, చెడిపోకుండా ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు పాడైపోతూ ఉంటే వాళ్ళ తలరాత అని తప్పించుకుంటావా? అవకాశం ఉన్న ప్రతిసారి వాడిని సరిచేయడానికి ప్రయత్నం చేస్తావా? నువ్వు తప్పించుకున్నంత మాత్రాన నువ్వు తప్పించుకోలేవు. నీ పిల్లలను గురించి నువ్వు ఎంత నిర్లక్ష్యం చేసావో నువ్వంత మూల్యం చెల్లించవలసి ఉంటుంది. జాగ్రత్త. మీకు అంత బద్ధకం ఏంటి మీ పిల్లల పట్ల? నీ పిల్లల కోసం ఒక 200 ఖర్చు పెట్టలేవా? అవసరమైతే దూరానికి తీసుకుని రావటం, ఒకవేళ బండి మీద తీసుకురావటం అయితే పోనీ 200 ఖర్చు అవుతాయి. 200 వేస్ట్గా ఎన్ని ఖర్చు పెట్టట్లేదు నువ్వు? ఎన్ని ఖర్చు పెట్టట్లేదు? నీ పిల్లలు బాగుపడటానికి నువ్వు ఖర్చు పెట్టడానికి నువ్వు ఎందుకు వెనకాడుతున్నావు? అందుకే పిల్లల గురించి శ్రద్ధ తీసుకోండి, బంధువుల గురించి శ్రద్ధ తీసుకోండి, మీ కుటుంబాన్ని గురించి శ్రద్ధ తీసుకోండి. వాళ్ళని ఏదో విధంగా ప్రభు కొరకు సంపాదించాలి, మంచి మార్గంలోకి రావాలి. నీతి సూత్రాలు తెలుసుకుంటే వాళ్ళు బాగుపడతారు. దేవుని సన్నిధికి వచ్చి చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు బాగుపడతారు, జ్ఞానం తెచ్చుకుంటారు. అదే సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన పిల్లలారా, ఇక్కడికి వచ్చి మీరు పిచ్చి వేషాలు వేయొద్దు. భయముతో వణుకుతో దేవుని సన్నిధిలో గడపండి. ఫలానా మందిరానికి వెళ్ళేవారు ఈ చెడ్డ పని చేశారు అని ఒకవేళ వినపడితే దేవునికి అవమానం, దైవజనుడికి అవమానం, నీకు అవమానం, నీ కుటుంబానికి అవమానం. దైవ సన్నిధికి వచ్చి బాగుపడవలసిన వారమై ఉన్న మనము చెడిపోతే ఎంతమందికి నష్టం చేస్తున్నావు చూడు. వాళ్ళు దగ్గర పెట్టుకుని ఇక్కడ దేవుని సన్నిధిలో భయంతో గడపండి. ఆమేన్.